హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ బ్లాగ్స్. మీకు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉండుంటుంది కదండి, విచ్ స్టవ్ ఇస్ ద బెస్ట్ అని. యాక్చువల్గా నేను ఇది విజయవాడలో ఏలూరు రోడ్లో ఉందండి షాప్. ఈ షాప్లోనే ఎక్కువ తీసుకుంటాను నేను. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ స్టవ్స్ ఉంటాయి, గ్యాస్ స్టవ్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏముంటాయి అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకున్నానండి. ఇదేమో సన్షైన్, అంటే అది 2 years వారంటీ అన్నారు. ఇది పీజియన్లో గ్లాస్ టాప్ అండి. ఇది కూడా 7 years వారంటీ అన్నారు. ఇది గ్లెన్లో గ్లాస్ టాపేనండి. దీని ప్రైస్ వచ్చేసి 7,000 అండ్ ఇది గ్లెన్లో హాప్ టాప్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 15,000 అండి. ఇది గ్లెన్లోనే ప్రీమియం మోడల్ అంట. ఇవి వచ్చేసి క్యాస్ట్ ఐరన్స్ అండ్ తవాస్ అండి, కడాయిస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, అంత క్యాస్ట్ ఐరన్వి అవి. అండ్ యాక్చువల్గా నేను ఈ గ్లాస్ టాప్స్ కానీ హాప్ టాప్స్ కానీ తీసుకుందామని వెళ్ళాను. ఉన్న వాటిల్లో మెయింటెనెన్స్ కానీ అన్ని విధాల నాకు గ్లాస్ టాప్ని బెస్ట్ అనిపించింది. సో ఒకసారి మళ్ళీ చూద్దామని అన్ని స్టవ్స్ అన్నీ చూస్తే మెయింటెనెన్స్ కానీ వాటికి ఉన్న ప్రైసెస్ కానీ అన్నిటి మీద రీసెర్చ్ చేశాక సరే ఒకసారి ఇంకొక షాప్ కూడా చూద్దామని ప్రెస్టీజ్ వాటికి కూడా వెళ్ళాను. అండ్ కింద కూడా మీకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. సన్షైన్ అని, పీజియన్లో వెరైటీస్ ఉన్నాయి, ప్రెస్టీజ్లో ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. అండ్ ఇదేమో పీజియన్లో హాప్ టాప్ అంట, 16,000 అన్నారు ఇది. అండ్ ఇదేమో సన్ఫ్లేమ్లో ఈ మోడల్ కూడా 20,000 అని చెప్పారు. ఇది ప్రీమియం మోడల్ అండి. వీటి మీద ఓన్లీ 1 year వారంటీ ఉంటుంది, గ్లాస్ మీద కానీ బర్నర్స్ మీద కానీ. ఇది క్యాఫ్ అండి, అది గ్లాస్ టాప్, ఇదేమో హాప్ టాప్. ఇది గ్లాస్ టాప్ వచ్చేసి 7,000 అండ్ హాప్ టాప్ 20,000. ఇది కూడా క్యాఫ్లో ఇంకా ప్రీమియం మోడల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి సిజర్స్, నైఫ్స్ అండ్ సిలికాన్ బ్రషెస్ అండ్ స్పాక్యులర్స్ ఉన్నాయి. ఇవి చాలా క్వాలిటీ ఉన్నాయండి, మనం తీసుకునే బయట షాప్స్లో కాకుండా. ఇది ఒక్క బ్రషే ఆల్మోస్ట్ 500 అనుకుంటా. అండ్ ఇంకొకటి బ్రషెస్ అండ్ స్పాక్యులర్స్ చూశాను, ఇది కూడా ఆల్మోస్ట్ 1,700 పైన ఉంది. కాకపోతే ఇవి చాలా క్వాలిటీ ఉంటాయండి, తొందరగా పోవు. నేను అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటాను, ఈ షాప్లోనే. అన్ని వెరైటీస్ ఉంటాయి, మీకు ఏ కావాలంటే వాళ్ళు తెప్పిస్తారు. ఈ పైన వచ్చేసి కుక్కర్స్ అండ్ బ్లెండర్, స్టీల్ కుక్కర్స్ ఉన్నాయి, కెటిల్స్ ఉన్నాయండి, స్టీల్ కడాయిస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్ అయోనైజ్డ్ కుక్కర్స్ ఉన్నాయి అండ్ కడాయిస్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదండి, అందరు ఇవే వాడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సర్ జార్స్, మిక్సీస్ ఉన్నాయి, జార్స్ విడిగా ఇస్తారంట, అవి కూడా ఉన్నాయి. అండ్ కిందేమో స్టీల్ ప్యాన్స్, స్టీల్ కుక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా కెటిల్స్ కానీ కుక్కర్స్ కానీ, మన ఎగ్ బాయిలర్స్, కెంట్ ఎగ్ బాయిలర్స్, గ్లెన్ ఎగ్ బాయిలర్స్ ఉన్నాయి. అండ్ శాండ్విచ్ టోస్టర్. ఇవి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ వంటి, ఇందాక నేను చెప్పాను కదా. ఇవి 5 sizes ఉన్నాయండి మొత్తం. యాక్చువల్గా నేను ఇవి తీసుకుందామని చూశాను, కానీ వీటికి మెయింటెనెన్స్ కానీ సీజనింగ్, ఎప్పుడు ఆయిల్ సీజనింగ్ చేసుకుంటూ ఉండాలంట, తుప్పు పడతాయంట. సరే ఇంకొంచెం రీసెర్చ్ చేయాలని చెప్పి తీసుకోలేదు. అండ్ కింద వచ్చేసి ప్యాన్స్ అండ్ తవాస్ ఉన్నాయండి, దోశకి చపాతీకి సపరేట్గా. అన్నీ రీసెర్చ్ చేసి ఏది తీసుకోవాలి అని మొత్తం కనుక్కున్న తర్వాత నాకైతే ఉన్న వాటిలో ఈ పీజియన్ ఇన్ఫినిటీ బాగుంది అనిపించిందండి. దీనికి వచ్చేసి 7 years వారంటీ చెప్పారు. బర్నర్స్ కాదండి, అన్నిటి మీద ఆల్మోస్ట్ గ్లాస్ అండ్ దానిపైన స్పిల్ ట్రేస్ ఉన్నాయి, వాటి మీద కూడా మనకి 7 years వారంటీ ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఇలా ఇంటికి తెచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను అన్బాక్సింగ్ చేశాను, మొత్తం అంతా ఓపెన్ చేసి చూశానండి ఎలా ఉంది ఏంటి అని. అంటే షాప్లో తీసుకున్నాను కానీ అక్కడ మనం ఆన్ చేసి చూడటం కుదరదు కదండి. సో ఇంటికి వచ్చాక నేను ఒకసారి అన్బాక్సింగ్ చేసి అసలు ఎలా ఉంది బర్నర్స్ అంటే నేను ముందు వెనక ఉన్నవి వాడాను దీనికంటే ముందు.
సో నాకు అది ఎప్పుడు చేతులు కాలేవి, లేదంటే వెనకున్నవి హై ఫ్లేమ్లో ఉండేవి, ముందుండేవి సిమ్ ఫ్లేమ్లో ఉండేవి. సో అలా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది ఇలా వెడల్పుగా ఉండటం వల్ల బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 200 kgs వరకు ఇది మోస్తుందండి బరువు. అంటే పెద్ద పెద్ద బిర్యానీ ఇవి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇవేనండి స్పిల్ ట్రేస్. మనం పాలు పొంగినప్పుడు ఆ స్పిల్ ట్రేని తీసుకెళ్ళి షింక్లో కడిగేసుకొని మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నాబ్స్ అండి. ఇవి నాబ్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయండి. అండ్ ఇవి జంబో బ్రాస్ బర్నర్స్. ఇవి కూడా చాలా బాగున్నాయండి, నేను మీకు చూపిస్తాను. అండ్ కింద లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అల్యూమినియం కోటెడ్వి, చాలా క్వాలిటీ ఉంది. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే గ్లాస్ టాప్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనొచ్చు. చూస్తున్నారు కదా, స్ట్రాంగ్ కోటెడ్ అల్యూమినియం లెగ్స్. అండ్ ఇది 7 years వారంటీ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 9,675 రూపీస్. అండ్ దీని మీద నాకు 10% డిస్కౌంట్ ఇచ్చారండి. అంటే నాకు ఇప్పుడు ఇది 8,000 చేంజ్ పడింది. ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు 8,500 అనుకుంటా పడిందండి. అండ్ నేను చాలా వరకు ఇది తీసుకుంటాం కరెక్టేనా కాదా అనిపించింది, కానీ ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూశాక చాలా బాగుందండి. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ బ్రాండ్ కానీ ఈ స్టవ్ కానీ చాలా బాగుంటుంది, మీకు ఉపయోగపడుద్దనే చెప్తున్నాను. అండ్ ఇది ఓపెన్ చేశాక ఇలా ఉందండి స్టవ్. ఇది చాలా టఫ్ అండ్ గ్లాస్ అండి, చెప్పాను కదా 200 kgs వరకు ఏమీ అవ్వదంట. ఇవి వచ్చేసి నాబ్స్ పైనే ఉంటాయండి, స్టవ్ పైన. చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా ఇలాగా పక్క పక్కన ఉంటాయి కాబట్టి మనకి తొందరగా చేతులు అనేవి కాలవు. అండ్ బర్నర్స్ కూడా 4 బ్రాస్ బర్నర్స్. సో మనకి ప్రాబ్లమే ఉండదండి. 2 బిగ్ బర్నర్స్ ఉన్నాయి, అంటే హై ఫ్లేమ్లో ఉంటాయి, 2 సిమ్లో ఉంటాయి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్టాండ్ తీసారంటే మన గబుక్కున పాలు పొంగిన, పప్పు ఏమన్నా పొంగిన, అలా మనం స్టాండ్ రిమూవ్ చేసుకొని దాని కింద స్పిల్ ట్రే ఉంటుంది కదండి, అలా స్పిల్ ట్రే తీసి దాన్ని వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. దాని కింద ఇంకొక ట్రే ఉంటుంది, అది మనం తీయటానికి కుదరదు, ఓన్లీ పైన ట్రే మాత్రమే తీయచ్చు. అండ్ దీని మీద డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, హీట్ ఏ ప్యాన్స్ కానీ గ్లాస్ సర్ఫేస్ మీద పెట్టకూడదు. అలాగే ఎనీ హెవీ ఆబ్జెక్ట్ గ్లాస్ సర్ఫేస్ మీద పెట్టకూడదు. అండ్ తందూరి కానీ ఏ కుక్కర్స్ కానీ గ్లాస్ సర్ఫేస్ మీద పెట్టకూడదని ఉంది. సో నాకు షాప్ వాళ్ళు చెప్పింది కూడా అదేలేండి, పెట్టద్దు అని చెప్పారు. అలాగే మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు వెంటనే క్లీన్ చేసుకోవద్దు, గ్లాస్ స్టవ్ చల్లబడ్డాక క్లీన్ చేసుకోమని చెప్పారు. అండ్ బ్రాస్ బర్నర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నేను తీసుకునేటప్పుడే ఆలోచించానండి, ఇలా పక్కపక్కన ఉండటం వల్ల మనకి చేతులు కాలవు. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నప్పుడు ఎక్కువగా నా పాలు పొంగిన కిందకు వచ్చేసేది. దీనివల్ల ట్రేలో పడటం వల్ల మనకి చాలా క్లీన్ చేసుకునే ప్రాబ్లం తగ్గుతుంది. ఎక్కడ పడితే అక్కడ వరకే క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇలా పెద్ద బర్నర్స్ చాలా హై ఫ్లేమ్లో ఉన్నాయండి. అన్ని బర్నర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కావాలంటే చక్కగా పీజియన్ని తీసేసుకోవచ్చు ఏ భయం లేకుండా. హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. బాయ్.